అది ముగ్ధ మనోహరమైన కైలాసగిరి ప్రాంతం. ఆ ప్రాంతం చూడముచ్చటగా ఉంది. ఆ విశాలమైన ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు కొలువుతీరి ఉన్నారు. పార్వతి, భూలోకం ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. జనులంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. వారికి ఎలాంటి బాధలు లేవు. భవిష్యత్తు గూర్చి అనుమానాలు లేవు. స్వామి, మీరన్నట్లుగా అందరూ బాగానే ఉన్నారు. కానీ దేవి, ఏమిటి ఆపేశావు? కానిమ్ము. స్వామి, భూలోకంలో ఉండే బాల అనే బుడతడికి చిన్న సందేహం వచ్చింది. దేవి, ఏమిటా సందేహం? స్వామి, అది... దేవి, ఎందుకు సంకోచిస్తున్నావు? విన్నపించుము. స్వామి, ఆ బుడతడికి దేవుడు ఉన్నాడా లేడా అన్న సందేహం కలిగింది. స్వామి, మీరతని సందేహం తీర్చండి. దేవి, తొందరెందుకు? కాలమే అతడి ప్రశ్నకు సమాధానం చెబుతుంది. అవును, అతడి పేరేమిటి? స్వామి, ఆ బుడతడి పేరు బాల. అదిగో ఆ కనిపించే గ్రామమే శివపురం. ఆ గ్రామంలో సగం కంటే ఎక్కువ జనాభా బ్రాహ్మణులు. అలాంటి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడే బాల. బాల ఒక... ఆగండి ఆగండి, మిగతాది నేను చెప్తాను. ఇంతకీ నేనెవరనుకుంటున్నారా? నా పేరు మల్లి, బాలాకి స్నేహితుణ్ణి. ఇక బాలా గురించి చెప్పాలంటే వాడొక సందేహాల పుట్ట. ఏ సందేహం వచ్చినా నన్నే అడుగుతుంటాడు. వాడికి ఎప్పుడు ఏ సందేహం వస్తుందా అని హడలి చేస్తుంటాను. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, ఈ మధ్య వాడికి దేవుడు గురించి సందేహం వచ్చిందట. మా ఊరి శివాలయం దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నాడట. వాడిని కలవడానికి వెళ్తున్నాను. మళ్ళీ కలుస్తానే. ఇదిగో చూస్తున్నారుగా, మళ్ళీ చెప్పిన శివాలయం ఇదే. అన్నట్లు ఇక్కడ బాలా ఉండాలి, కనిపించడం లేదేమిటి? ఎక్కడ వెళ్ళాడబ్బా? అదిగో అక్కడి నుండి వస్తున్నాడు. బహుశా తన సందేహాన్ని తీర్చుకోవడానికి ఇక్కడ తిరుగుతున్నాడనుకుంటా. బాలా అక్కడి నుండి బయలుదేరి గుడి పక్కనే ఉన్న చెరువుగట్టున కూర్చొని ఆలోచించసాగాడు. అక్కడికి బాలా స్నేహితుడు మళ్ళీ వచ్చాడు. అలా ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. ఇక్కడేం చేస్తున్నావు? నేను నీతో మాట్లాడను. ఏమైంది? ఎందుకు మాట్లాడవు? నా సందేహం తీరక నేను సతమతమవుతుంటే నీవు ఆకాశంలో విహరిస్తున్నావా? నీకు ఇదేమైనా బాగుందా? ఓహో, దేవుడి గురించా? దేవుడు ఉన్నాడు బాలా, లేదంటే ఇంతమంది జనం ఎందుకు పూజిస్తారు? ఇన్ని దేవాలయాలు ఎందుకు చెప్పు? లేదు మళ్ళీ, నేను నమ్మను. ఒకవేళ దేవుడే ఉంటే ఎందుకు మన ముందుకు రాడు? ప్రతి ఒక్కరూ జీవం లేని శిలనే పూజిస్తున్నారు తప్ప ఎవ్వరూ నిజమైన దేవుణ్ణి ఇప్పటి వరకు చూడలేదు. నాకు నమ్మకం లేదు. నమ్మకం ఉండాలి బాలా. నమ్మకం రాతి బొమ్మను సైతం పూజించేలా చేస్తుంది. నీవు కూడా నమ్మాలి. మళ్ళీ నేను నీతో ఏకీభవించలేను. నేను దేవుణ్ణి చూసే వరకు నేను నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను.
మధ్యలో నాకెందుకు వచ్చిన చావు? నేను వెళ్తున్నాను. ఏంటి మళ్ళీ వచ్చావు? మనిద్దరి మధ్య స్నేహబంధం అని ఒకటుందిగా, అందుకే వచ్చాను. అయినా నీవు సందేహంలో ఉంటే నేను షికారెలా చేయగలను? మరిప్పుడేం చేద్దాం? బాలా, ఇవన్నీ తెలిసిన ఋషి ఒకరు ఈ చెరువుకి అవతల ఒడ్డున ఉన్నారు. బహుశా నీ సందేహాన్ని అతను తీర్చవచ్చు. ఒకసారి కలిసి అడుగుదాం. పద వెళ్దాం. బాల అతని స్నేహితుడు మళ్ళీ ఇద్దరూ కలిసి ఊరు అవతల ఆశ్రమంలో ఉన్న ఋషి దగ్గరికి బయలుదేరారు. కొంతసేపైన తర్వాత వారు ఋషి ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఋషి జ్ఞానముద్రలో ఉన్నాడు. బాల ఋషి ముందు నిలుచున్నాడు. బాల అలికిడితో ఋషి జ్ఞానముద్ర నుండి తేరుకున్నాడు. స్వామివారికి వందనం. ఎవరు బాబు నీవు? ఏదైనా పని మీద వచ్చావా? స్వామి, నా పేరు బాల. నేను ఈ పక్కనే ఉన్న శివపురం గ్రామంలో నివసిస్తుంటాను. స్వామి, నన్ను కొద్ది రోజులుగా ఒక సందేహం పీడిస్తూ ఉంది. అది అడుగుదామనే ఇక్కడికి వచ్చాను. స్వామి, మనకు పవిత్రమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. దాదాపు దేవుణ్ణి పూజించని వారు ఉండరని మీకు తెలుసు. అలాంటి దేవుడు ఎప్పుడూ ఎవరికీ కనిపించిన దాఖలాలు లేవు. అసలు దేవుడు ఉన్నాడంటారా స్వామి? నాయనా, దేవుడు సర్వంతర్యామి. మనం పీల్చే గాలిలో, మనం త్రాగే నీటిలో అన్ని విధాలుగా మనకు దేవుడి సేవలు అందుతున్నాయి. స్వామి, ఇది కాదు నాకు కావలసిన సమాధానం. నాకు దేవుడు కనిపించాలి. అప్పుడే దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను. సరే నాయనా, నీవు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెబుతాను. రేపు ఉదయం రుచికరమైన ఆహారం కొంత తీసుకొని గుడి దగ్గర కూర్చొని ఉండు. అది తినడానికి దేవుడు అక్కడికి వస్తాడు. నీవు అప్పుడు దేవుణ్ణి చూడవచ్చు. సరే స్వామి, ఇక నేను వెళతాను. మళ్ళీ రేపు సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను. మరుసటి ఉదయం స్వామివారు చెప్పినట్లుగానే రుచికరమైన ఆహారం తీసుకొని గుడి దగ్గర కూర్చొని దేవుడి గురించి ఎదురు చూడసాగాడు బాల. ఇదంతా కైలాసంలో కొలువుదీరి ఉన్న పార్వతీ పరమేశ్వరులు వీక్షించసాగారు. స్వామి, ఆ బుడతడు మీ గురించి ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తున్నాడు. మీరు అతని కోరికను మన్నించవచ్చు కదా. దేవి, నేను ఇప్పుడే అతనికి కనిపించి ఉత్సాహంగా చేస్తున్న ఈ కార్యాన్ని చెడగొట్టలేను. ఇంకా సాయంత్రం వరకు సమయం ఉంది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తారు స్వామి? అతడి భక్తికి పరీక్ష పెడతాను. పరీక్ష ఏమిటది? ఆ బుడతడి పట్టుదలకి మురిసిపోయారు. పరమశివుడు తన మహిమలతో ఒక ముసలమ్మను, ఒక బాలుడిని సృష్టించి బాలా కూర్చొని ఉన్న గుడి దగ్గరికి పంపించాడు. స్వామివారు దేవుడు ఇక్కడికి వస్తాడని చెప్పాడు. నేను చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను. ఇంకా రావడం లేదు. బాల తన ఓపికను అంతా కూడగట్టుకొని ఎదురు చూడసాగాడు. బాబు, కొంచెం అన్నం పెట్టు బాబు. కడుపు కాలిపోతుంది. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. నీకు పుణ్యం ఉంటుంది బాబు. కొంచెం అన్నం పెట్టు బాబు. ముసలమ్మ, ఇది నీకోసం కాదు, దేవుడి గురించి. ఇక్కడి నుండి వెళ్ళు. నీకు పుణ్యం ఉంటుంది బాబు. ముసలమ్మ, ఇక్కడి నుండి వెళ్ళిపో. నీవు ఇక్కడే ఉంటే దేవుడు నిన్ను చూసి వెళ్ళిపోతాడు. కొంచెం అన్నం పెట్టు బాబు. కొంచెం అన్నం పెట్టు బాబు. ముసలమ్మ, నన్ను విసిగించకు. ఇక్కడి నుండి వెళ్ళిపో. కొద్దిసేపైన తరువాత ముసలమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపైన తరువాత ఒక బాలుడు వచ్చాడు. బాల ఆ బాలుడిని కూడా పంపించివేశాడు. సాయంత్రం కాసాగింది. ఆకలితో బాలా కడుపు కాలిపోతుంది.
ముందున్న ఆహార పదార్థాలు ఊరించసాగాయి. ఇక తన ఆకలిని ఆపుకోలేకపోయాడు. ఆ ఆహార పదార్థాలను తినేశాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి ఉదయం ఈ విషయాన్ని స్వామివారికి తెలియజేయాలని బయలుదేరాడు. ఋషి ధ్యానముద్రలో ఉన్నాడు. స్వామివారికి వందనం. బాగున్నావా బాలా? స్వామి, నేను బాగున్నాను. మీరు నన్ను మోసం చేశారు. నాకు తప్పుడు సలహా ఇచ్చారు. ఏమైంది బాలా? దేవుడు రాలేదు? లేదు స్వామి. మరి ఎవరూ రాలేదా? వచ్చారు. ఒక ముసలమ్మ, ఒక బాలుడు అన్నం పెట్టమని వచ్చారు. కానీ నేను పెట్టలేదు. మూర్ఖుడా, ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నం పెట్టకుండా పంపించి వేశావా? స్వామి, అది దేవుడి గురించి కదా, వారికి ఎలా పెట్టగలను? బాలా, దేవుడు నీ దగ్గరికి 2 సార్లు వచ్చాడు. ముసలమ్మ రూపంలో, బాలుడి రూపంలో. కానీ నీవే ఆ దేవుణ్ణి గుర్తించలేకపోయావు. దేవుడు వారి రూపంలో వచ్చాడంటే నేను నమ్మను స్వామి. నేను దేవుణ్ణి చూసినప్పుడే నాకు నమ్మకం కుదురుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఆ దేవుడే చెప్పాలి. సరే స్వామి, చీకటి పడసాగింది. నేను వెళ్ళి వస్తాను. చీకటి పడసాగింది. బాల వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకు బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళాక దూరంగా నక్కల శబ్దం వినిపించసాగింది. ఆ దారి పొడుగున చెట్లు భయంకరంగా కనిపించసాగాయి. ఏంటి మళ్ళీ మాట్లాడటం లేదు? ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూస్తూ పరవశించిపోతున్నావా? నా మొహం పరవశం కాదు, భయం. బాలా, ఈ అడవిలో రాత్రి వేళ దెయ్యాలు తిరుగుతాయని మా నాన్నమ్మ చెప్పింది. ఏంటి, ఈ అడవిలో దెయ్యాలుంటాయా? దెయ్యం అంటే నాకు చాలా భయం మళ్ళీ. బాలా, నక్కలు కూడా అరుస్తున్నాయి. నేను వెళ్తాను. మళ్ళీ మళ్ళీ బాలా, నేను వెళ్తున్నాను. మళ్ళీ రేపు కలుస్తాను. ఒరే మిత్రద్రోహి, నన్ను కష్టాల్లో వదిలేసి వెళతావా? రేపు ఉదయం నీ అంతు చూస్తాను. అమ్మో, ఈ అడవి ఇంత భయంకరంగా ఉందేమిటి? ఏంటి నా పరిస్థితి?
బాల భయంగా ముందుకు నడవసాగాడు. బాల ప్రాణంలో లేదు. ఎలాగైనా ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుకు బయలుదేరాడు. శివపురం గ్రామానికి చేరువ కాసాగాడు బాల. హఠాత్తుగా ఒక శబ్దం వినిపించింది. బాలా, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరు నువ్వు? నేను బాలా, దయ్యాన్ని. ఇక్కడ నీకోసమే ఎదురు చూస్తున్నాను. నరమాంసం తిని చాలా రోజులయ్యింది. ఇన్నాళ్లకు ఒంటరిగా దొరికావు. నిన్ను వదలను. బాల భయంతో వణకసాగాడు. అంత పెద్ద ఆకారం ఎదురుగా కనబడేసరికి అతని ప్రాణం పోయినంత పనయింది. బాల అక్కడి నుండి దూరంగా పరిగెత్తాడు. చివరికి అతడి ముందే ప్రత్యక్షమైంది ఆ దయ్యం. బాలాకి మళ్ళీ గడ్డుకాలు మొదలైంది. ఒరేయ్ బాలా, నా నుండే పారిపోవాలని చూస్తావా? అనవసరమైన ప్రయత్నాలు మానుకో. నీవు ఎలాగైనా నా చేతిలో చావబోతున్నావు. చివరిసారిగా నీ దేవుణ్ణి ప్రార్థించుకో. బాలాకి తన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆ దెయ్యం అగ్నితో బాలాని భస్మం చేయడానికి పూనుకున్నది. ఇక బాలాని కాపాడేవారు ఎవరూ లేరు, ఒక్క పరమశివుడు తప్ప. శివా, నన్ను రక్షించు! శివా, నన్ను రక్షించు! శివా, నన్ను రక్షించు! శివా, నన్ను రక్షించు! బాలా అరిచిన అరుపులు కైలాసగిరిలో ఉన్న పరమశివుడిని చేరాయి. తక్షణం పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శూలం తీసి ఆ దెయ్యం మీదకి వదిలాడు. అది తాకిన మరుక్షణం ఆ దెయ్యం అక్కడే భస్మమయ్యింది. బాలా ప్రాణం కుదుటపడింది. తన సందేహం తీరింది. అక్కడ ఒక మెరుపు మెరిసింది. పార్వతీ పరమేశ్వరులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. బాలా వారికి నమస్కరించాడు. బాలా, నీ సందేహం తీరినట్లే కదా. ఇక నీవు నీ విద్యాభ్యాసంపై దృష్టి సారించు. మా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుండి అదృశ్యమయ్యారు.